ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. అనేకమైనటువంటి విషయాలు శాస్త్రసమ్మతమైనటువంటివి. మానవుడి యొక్క ఉన్నతిని, మానవుడి యొక్క దుఃఖాన్ని దూరం చేసేటటువంటి అనేకమైన అంశాలు మనకు శాస్త్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మీరు అనుష్ఠానం చేసేటటువంటివి, చేయగలిగేటటువంటివి, అలాంటి స్వల్పమైనటువంటి అనుష్ఠానాలను మాత్రమే నేను తెలియచేస్తున్నాను. కష్టమైనటువంటివి, కష్టసాధ్యమైనటువంటివి, అలాంటి పెద్ద పెద్ద అనుష్ఠానాలు మీకు నేను తెలియచేయటం లేదు. ఎందుకంటే ఒకటి, శరీరం సహకరించకపోవటం, మరొకటి మితిమీరినటువంటి పని యొక్క ఒత్తిడులు, ఇంకొకటి అతి ప్రమాదకరమైనటువంటి అశ్రద్ధ, ఆలస్యం. తమోగుణంతో పూర్తిగా మునిగినటువంటి వారు, ఆ తమోగుణం పూర్తి శరీరాన్ని ఆవహించి ఉంటుంది. అలాంటి వారు ఏ సాధనలు కూడా చేసుకోలేదు. ఇది వ్యక్తుల దోషం కాదు ఇది. కనుక అలా వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి మనకు శాస్త్రాల్లో తెలియచేసినారు. జీవితంలో మనం దేనికోసం బాధపడుతుంటామండి ఈ యుగంలో? అంటే ప్రస్తుత కాలమానం. ఒకటి గ్రహ బాధలు, మరొకటి రోగ బాధలు. గ్రహ బాధ వల్ల గ్రహాలు అనుకూలత లేని కారణం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టామనుకోండి. ఎవరు చూశారండి గ్రహాల గురించి అవి మనల్ని సాధిస్తాయని? సరే, ఒప్పుకున్నాం. అనారోగ్యంగా బాధపడుతున్నావు కదా, ఏదో ఒక రుగ్మతతో బాధపడుతున్నా. వ్యాధి లేనటువంటి వ్యక్తి అతి స్వల్పమైన ఉంటారు. 30 దాటిందంటే ఇక వ్యాధులతో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఆహార వ్యవహారములతో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, గ్రహ సంబంధమైనటువంటివి కావచ్చు, అనేక జన్మల్లో చేసుకొని వచ్చినటువంటి పాపం కావచ్చు. ఇక్కడ పాపానికి పరిభాష మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, నిషిద్ధ కర్మానుష్ఠానం ద్వారా అంతఃకరణం మీద ఏర్పడినటువంటి మలినమే పాపం. అర్థమైందా? అంటే ఈ కర్మ చెయ్యాలి, ఈ కర్మ చేయకూడదు. నిషిద్ధ కర్మలు ఉంటాయి. అంటే ఏ కర్మనైతే చేయకూడదో ఆ కర్మను ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు అంతఃకరణం మీద, అంతఃకరణం అంటే ఏంది? మనోబుద్ధి చిత్త అహంకారములనేటటువంటి అంతఃకరణాల మీద ఏర్పడే మలినపు పొరను చూసావు, మలినం పొర, దాన్ని ఏమంటారు? పాపము అంటారు. నువ్వు చేస్తేనే కదా అనుభవిస్తావు, చేయకపోతే ఏమనుభవిస్తావు? ఏమీ లేదు. నువ్వు ధర్మాత్ముడివి, ధర్మంగా జీవిస్తున్నావు, ఇతరులకి హాని కలిగించటం లేదు, నీకు నష్టం వాటిల్లా కూడా ఎదుటి వ్యక్తికి నష్టం వాటిల్లకూడదు అనేటటువంటి సంస్కారం నీలో ఉన్నదా? అది పూర్వజన్మ సుకృతంతో వచ్చిందని మాత్రం మర్చిపో. అలాంటి వ్యక్తి ఏ గుళ్ళకి వెళ్ళాల్సినటువంటి లేదు. కానీ యజ్ఞ దాన తపములు ఇవి ఎవడైనా సరే వదలకూడదు అని మన గీతాచారులు వారు చెప్తారు. యజ్ఞము, తపస్సు, దానము ఇవి ప్రతి ఒక్కరు, జీవుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి, వాడు సన్యాసి అయినా సరే అనుష్ఠానం చేయాల్సింది, ఆరాధించాలి, మెరుగుపడుతుంది. అంటారు కదండి, మేము ఎవరికి పాపం చేయలేదు, మేము ఎవరిని ద్రోహం చేయలేదు, మంచిగా ఉంటే పోతుంది కదండి, ఇక ఈ పూజలు పునస్కారాలు ఎందుకంటే లేదు. అది మెరుగుపడుతూ ఉండాలి, సానబడుతూ ఉండాలి. చూడండి, ఈరోజు తలతల మెరిసినటువంటి రాగి చెంబు రేపుకు నల్లబడుతుంది. దాన్ని ఏం చేస్తావు?
మరలా తోముతావు. అలా నిరంతరము మలినంతో కూడుకున్నటువంటి తెలుసో చేసేస్తావు, తెలియక ఏదో చేసేస్తావు. ఆ మురికంతా ఏమవుతుంది? హృదయాన్ని మలినం చేస్తుంది. ఎలాగైతే పీతాంబరంతో మనం మళ్ళీ దాన్ని శుభ్రం చేస్తాం, రోజు కడిగామనుకో దగద్ధమానంగా మెరుస్తూ ఉంటుంది, దాని మీద ఇక ఏ మురికి పట్టలేదు. అలాగే నిరంతరము మానవుడు యజ్ఞదాన తపస్సులు, ఇక్కడ యజ్ఞం అంటే ఏమండి, ఈరోజు మేము ఈ నెయ్యికను ఈ అగ్నిహోత్రులను పోయాను. నేను పూర్వం చెప్పినాను యజ్ఞం గురించి, నా వీడియోస్ కానీ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. శ్రేష్టమైన కర్మను యజ్ఞం అంటారని, ఒకరికి ఉపయోగపడేటటువంటి ద్రవ్యాన్ని త్యాగం చేయటం దానమని, ఇంద్రియములను పరమాత్మ కోసంగా తపింపజేయటము తపస్సని, ఇవన్నీ చెప్పున్నాను నేను. కనుక ఇవి చేస్తూ ఉండాలి. అసలు విషయానికి వస్తే రోగాల నుండి విముక్తి, గ్రహాల దోషాల నుండి ముక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ ఉంటుంది. ఆ దశల వల్ల ఆ యొక్క సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనేటటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటిది, వాటిని ఎదుర్కొనేటటువంటి బ్రహ్మాస్త్రం ఇది. ఇప్పుడు మార్చి 30వ తారీఖు మనకు ఉగాది ఉంది కదండి. షడ్గ్రహ కూటమి ఉందని మనకి చాలామంది చెప్తున్నారు. అది 3 నెలల ముందు నుంచి దాని ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అలాంటి దోష నివృత్తి కోసం నేను దాని గురించి, ఆ షడ్గ్రహ కూటమి గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఇంకా సమయం ఉంది కాబట్టి చేయలేదు నేను. అలాంటి ఏ గ్రహ బాధలైనా, అలాగే ఏ భయంకరమైనటువంటి రోగాలైనా శ్రద్ధ భక్తి కలిగి ఉంటే వాటిని మనం నిర్మూలించుకోవచ్చు. ఎలా అంటే, మనకు లభించినటువంటి సహస్రనామాల్లో ఉత్కృష్టమైనటువంటిది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తుంటారు దాన్ని చదవాలని. అది గురువుల ద్వారా, శ్రీ విద్య ఉపాసకుల ద్వారా గ్రహించే పారాయణం చేసేటటువంటి వారు కొందరు, పుస్తకాలు లభించినాయి కనుక వీడియోస్ క్యాసెట్లు వేసుకొని నేర్చుకునేటటువంటి వారు కొందరు, ఎలాగైనా శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ అదే ఒక గురుముఖతగా నువ్వు గ్రహించేవనుకోండి, షోడశీ విద్యను గ్రహించేవనుకో, పంచదశీ విద్యను గ్రహించేవనుకో, ఆ మంత్రంతో పాటు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు మనకు ఋష్యాధిన్యాసం ఉంటుంది, కరన్యాసం ఉంటుంది. దాని తర్వాత మనకు పుస్తకాల్లో కూడా మీరు చదువుకుంటారు. యథామంత్రం అంటే ఈ మంత్రం యథాశక్తి జపేత్ అంటారు. ఏ మంత్రాన్ని? పంచదశీ మంత్రం కానీ షోడశీ మంత్రం కానీ యథాశక్తిగా జపం చేయమంటారు. అది గురువు ద్వారానే నీకు లభిస్తుంది. ఏదో గురువుని ఏదో రెండుసార్లు రిక్వెస్ట్ చేసి మాకు ఇవ్వండి అని మనం చేసుకొని దాన్ని గ్రహించిన తర్వాత ఇక గురువు జోలికి పోరు కొంతమంది ఉంటారు. అలాంటి ప్రబుద్ధులు ఉన్నారు. ఇంకేందండి మనకు వచ్చేసింది కదా, ఇంకా ఆయనతో పని ఏముందని గురువును అవమానపరిస్తే, గురు మంత్రాన్ని అవమానపరిస్తే ఆ మంత్రం సిద్ధించదు కనుక దుఃఖాన్ని మీకు కలిగి చేస్తుంది. కనీసం నెలకు ఒక్కసారైనా సంభాషించే ప్రయత్నం చేయాలి. గురువుగారి కుశల మంగళాలు అలిగి తెలుసుకుంటుండాలి. పూర్వకాలంలో అయితే శుశ్రూష చేసి గురువును మెప్పించి విద్యను గ్రహించేవారు. ఈ రోజుల్లో అలాంటివి లేదు. ఎవరండి మనకు కొంతమంది చెప్తారు ఆత్మే గురువు అని, నిజమే. కానీ నీకు ఆ స్పృహ ఉంటే నువ్వు ఉత్తముడివి. నీకు ఆ స్పృహ లేనప్పుడు ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తిని ఆశ్రయించక తప్పదు. ఆశ్రయించిన తర్వాత వారితో సత్సంబంధం అనేటటువంటిది కొనసాగిస్తూ ఉండాలి శరీరం ఉన్నంత వరకు. ఏదో మంత్రం తీసేసుకున్నాము ఇక వారితో పనే ఉందని అనుకుంటే ఆ మంత్రము పనిచేయదు. అమ్మ ఆగ్రహానికి కూడా గురవుతారు. అరే వీడు గురువునే ధిక్కరించినాడే, గురువు పట్ల శ్రద్ధ లేదే, వీడికి నేనేమిటి సిద్ధినిచ్చేది అని ఆ తల్లి కూడా అనుకుంటుంది. ఎందుకని ఆ తల్లి నీ మనసును పట్టుకొని ఉంటుంది. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్రయ సాయిక చదువుతాం కదా మనం. ఈ పంచతన్మాత్రలు మనస్సు అమ్మ చేతిలో ఉండేటటువంటి, మరి ఆ చేతుల్లో పట్టుకున్న మాయను వదిలించాలంటే ఎవరు? గురువు యొక్క ఆవశ్యకత ఉంది. కనుక ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ నామాలు చాలా ఉత్కృష్టమైనటువంటి, దీన్ని
సంపుటీకరణ చేస్తారు. ఇవి ఎన్ని నామాలు మనకు? దాదాపు 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలు చాలా ఉత్కృష్టమైనటువంటి నామాలు. వీటిని సంపుటి అంటారు. సంపుటి అంటే ఒక మంత్రానికి ముందు వెనక. ఇప్పుడు ఈ మంత్రానికి శ్రీమాత్రే నమః, ఇక్కడ శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని జోడించి ముందు ఆ నామాన్ని పలికి శ్రీమాత్రే నమః అని పలికి, తర్వాత నామాన్ని పలికి, తర్వాత శ్రీమాత్రే నమః అని మనకు చేస్తారు. సహస్రనామం చేయలేనటువంటి వారు, సహస్రనామం చేయలేనటువంటి వారు, లేదు చేస్తామనేటటువంటి వారు, గురూపదేశం ఉండి చేసేటటువంటి వారు సహస్రనామ స్తోత్రం పూర్తిగా ఒక పర్యాయము చదివేసి షోడశీ మంత్రాన్ని 108 సార్లు కానీ 300 సార్లు కానీ 1000 సార్లు అది మీ యథాశక్తి జపం చేసిన తర్వాత ఈ 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలని ఒక ఉద్ధరణ నుండి నీటిని గ్రహించి చేతిలో ఇలా పట్టుకొని ఈ 8 నామాలు సంపుటితో శ్రీమాత్రే నమః అని ఆ నామాన్ని చదువుతారు. మళ్ళీ శ్రీమాత్రే నమః అని ముగిస్తారు. మళ్ళీ శ్రీమాత్రే నమః అని ఇలా 8 పర్యాయాల దివ్యమైనటువంటి నామాలు ఉన్నాయి. ఈ దివ్యమైనటువంటి నామాలు చెప్పొచ్చు కదండి? చెప్పరు. ఎందుకు? వ్యాధిగ్రస్తుడు, శోకగ్రస్తుడు, దుఃఖంతో ఉండేవాడు వాడు వెతుకుతాడు. వెతకడా? ఒక తాగుబోతున్నాడండి, వాడు ఏ ఊరికి వెళ్ళినా కూడా వాడు మొత్తం ఏం వెతుకుతాడు? దేవాలయాన్ని వెతుకుతాడా? లేదు. వాడికి ఎక్కడ సరుకు లభిస్తుందో దాన్ని వెతుకుతాడు. ఎవడికి ఏ వాంఛ ఉంటుందో దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అది కర్మ, దాని ఫలితం ఉంటుంది. అలాగే రోగాలతో బాధపడేటటువంటి వారు, గ్రహదోషాలతో బాధపడేటటువంటి వాడు ఏం చేస్తాడు? వాటి నివృత్తికి ఉపశమనం కోసంగా ఏమి చెయ్యాలని తపిస్తాడు. అలాంటి వాడికి నువ్వు ఆ దాహంతో ఉండేవాడికి నీరుని అందిస్తే వాడికి తృప్తినిస్తుంది. దాహం లేనటువంటి వాడికి కూడా ఆ నీటి తీసుకోండి అంటే వాడికి దాని మీద శ్రద్ధ లేదు. ఇచ్చినారు కాబట్టి నోట్లో పోసుకొని పుక్కిలి చూసేస్తాడు వాడు కదా. అందుకని ఆ ఆర్తి, ఆ ఆర్ద్రత వారు మాత్రమే తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఫోన్ చేస్తారు. స్వామి మాకు ఆ యొక్క రోగాల నుండి నయం చేసి గ్రహ దోషాలను తొలగించే ఆ దివ్యమైనటువంటి 8 నామాలు మాకు అందించడని ఫోన్ చేస్తారు. అలాంటి వారికి మేము తప్పకుండా అందిస్తాం. 9966690246 కాల్ చేస్తే ఆ 8 నామాలు అందిస్తాం. ఇక్కడ ఏం చేయాలి? ఆ చేతిలో నీళ్లు తీసుకున్నాం కదా, ఆ నామాల్ని పవిత్రంగా ఉచ్చరించి ఒక ప్లేట్లోకి వదిలేస్తారు. ఇలా దాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారికి చేత మంత్రింపబడినటువంటి అభిమంత్రింపబడిన జలాన్ని, అమ్మా తల్లి శ్రీమాత్రే నమః, పరమేశ్వరి నా యొక్క రోగములను, నా గ్రహదోషములను సమస్తమును కూడా హరించి నన్ను కృతార్థుణ్ణి చేయి తల్లి అని ప్రాధేయపడుతూ తీర్థంగా దాన్ని మనం గ్రహిస్తాం. ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుంది? అమ్మ సంతోషిస్తుంది. నకసిక పర్యంతం సృష్టి మొత్తం పూర్తిగా శక్తిమయంతో నిండిపోయింది. లలితా మహర్షం చదివితే అమ్మ శక్తి ఎలా దిశల వ్యాప్తి చెంది ఉందో అర్థమవుతుంది. అమ్మతత్వాన్ని గ్రహించి, అమ్మతత్వమైన బ్రహ్మ విద్యనే శ్రీ విద్య అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్పినట్టు శ్రీ విద్య అంటే స్త్రీ దేవతను పూజించటం అంటే తప్పని. ఈ నవపురాత్మకమైనటువంటి ఈ దేహము శ్రీచక్ర స్వరూపంలో ఈ శ్రీచక్రాన్ని సంచరింపజేసే శక్తి ఆ మహాశక్తి, ఆధ్యాశక్తి, పరాశక్తి, లలిత. అలాంటి అమ్మని ఈ యొక్క 8 నామాలతో స్తోత్రం చేసినటువంటి వాడికి చెప్పాం కదండి, గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరేం జపాలు చేయించాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా, ఇది కూడా జపతో నాస్తి పాతకం అన్నాడు. జపం చేస్తే ఏమవుద్ది? పాతకం నశిస్తుంది. ఈ విధమైనటువంటి 8 నామాల యొక్క స్మరణ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది నా మాట కాదు, ఇది శాస్త్రం చెప్పిన మాట. కనుక
ఈ విషయాన్ని గ్రహించి గ్రహదోషాల కోసం, కష్టాలు తొలగేదానికి, జాతక సమస్యలతో బాధపడేటటువంటి వారి కొరకు రహస్యమైనటువంటి వీటిని చేసేదానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ 8 నామాల యొక్క విశేషత ఉంది. ఇక బాధల్లో ఉన్నారు, గ్రహదోషాలు మరీ మితిమీరిపోతున్నాయి, వారు ఏం చెయ్యాలి? గురూపదేశం ఉండేటటువంటి వారు పంచదశాక్షరీ మంత్ర జపంతో సహితంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. ఎలా అంటే, ఒక పూర్తి కలశాన్ని అంటే నీటిని నింపిన కలశంతో మరొక కలశం అంటే ఖాళీ కలశాన్ని 2 పక్కన పెట్టుకొని అమ్మకు పంచపూజ చేసి స్తోత్రపారాయణం చేసి చెప్తాడు. జలం సమ్మంత్రియ కుంభస్థం నామ సహస్రతో మునే అభిషించేద్గ్రహ గ్రస్తాన్ గ్రహాన్ నశ్యతి తక్షణాత్. బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది 3వ అధ్యాయంలో లలితా వైభవం గురించి. ఏం చెప్తున్నాడు? జలం సమంత్రయం. ఆ జలం తీసుకొని సమంత్రోక్తంగా దాన్ని అభిమంత్రించినటువంటి జలాన్ని కుంభస్థం, ఒక కుంభంలో నుంచి తీసుకొని మరొక కుంభంలో, ఇప్పుడు చూడండి అమ్మవారి యొక్క ముందు 2 కలశాలు పెట్టి, ఒక కలశంలో నీటిని పూర్తి జలాన్ని, ఇంకొకటి కలశంలో ఖాళీ కలశం అంటే చెంబు పెట్టుకోండి. ఆ ఉద్ధరణితో నీళ్లు తీసుకొని శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యత అని మంత్రం చేసి ఆ నీటిని ఆ ఖాళీ కలశంలో పోయటం. ఇలా పూర్తిగా ఉన్న శ్లోకాలను 184 శ్లోకాల మొత్తాన్ని కూడా పారాయణం చేయాలి. లేదు, ఒక్కొక్క నామాన్ని 1000 నామాలను ఉచ్చరిస్తూ కూడా ఆ అభిమంత్రించిన జనాన్ని నామ సహస్రంతో మునే అభిషించ గ్రహాన్ గ్రహాన్ నశ్యతి. ఆ గ్రహదోషాలు ఎలాంటివైనా సరే కూడా తక్షణాత్ అన్నాడు, ఆ క్షణమే శాంతిస్తాయి. అంతది చేశారు కదా. ఇప్పుడు ఏం చేశారు? ఆ నీటిని అభిమంత్రించినటువంటి నీటితో ఏం చేశారు? అభిషించత్. ఏ గ్రహముల చేత బాధపడుతున్నారో వారు దాన్ని పైన చల్లుకుంటారు. ఆపోహిష్టామయో భువ తానవోర్జేదదాతన అనేటటువంటి మార్జన మంత్రాలతో ఆ నీటిని అభిషేకం తనగా స్వయంగా చేసుకున్నట్లయితే ఎంతటి గ్రహబాధలైనా తక్షణమే నశించిపోతాయని ఎవరు చెప్తున్నాడు? బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది. అంటే లక్ష్మీ నరసింహారావు కాదు, సొంత కవిత్వం కాదు ఇది. చేసుకోండి గ్రహదోషాలు ఉండేటటువంటి వారు. కనుక ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియను అందరూ కూడా చేసుకొని గ్రహబాధలు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారు అమ్మను ఆశ్రయించి అనుష్ఠానం చేసి ధరించండి. ఈ నామాలు, ఈ 8 నామాలు కావాలంటే నేను చెప్పాను కదా, 9966690246 కాల్ చేస్తే వాటిని ఎలా పఠిస్తారో అది మీకు నేను ఆ మంత్రాలను రాసి మీకు వాట్సాప్లో పెడతాను. చక్కగా గ్రహించి పఠించి ధరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.